మనం ఇక్కడ వచ్చేసి ఒక న్యూ వెంచర్స్ తీసుకొచ్చాం మీకోసం. సో ఇది వచ్చేసి విల్లా ప్రాజెక్ట్ అనమాట. పటాన్ చెరువుకి అతి చేరువలో మనకు ఎగ్జిట్ 3 ఓఆర్ఆర్కి మనకు అతి చేరువలో ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఇది వచ్చేసి మనకి విల్లా ప్రాజెక్ట్ టోటల్ 8.9 ఎకర్స్ ఇది వచ్చేసి మనకు సైట్ ఆఫీస్. సో ఇక్కడ మనకి హెచ్ఎండి అండ్ వేర్ అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఆల్ అప్రూవ్డ్తో మనకి లోన్ అప్లికేషన్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి లోన్ తీసుకోవడానికి. సో ఇది చూసుకుంటే మనకి 8.9 ఎకర్ ప్రాజెక్ట్ ఇది. 130 విల్లాస్ మనకి అవైలబిలిటీ ఉంది. సో ఒక్కసారి మనం సైట్కి వెళ్ళేసి ఒక లుక్ వేద్దాం. సో రెడీగా ఉన్న విల్లాస్ మనం చూసుకుంటే కనుక ఇలా ఉంటుంది. మనకి 40 feet రోడ్స్ అండ్ 30 feet రోడ్స్ అవైలబుల్ ఉంది. గ్రీన్ ప్లాంటేషన్ అండ్ రెవెన్యూ ప్లాంటేషన్ మనకి ఇక్కడ క్లబ్ హౌస్తో పాటు మనం కల్పిస్తున్నాము. సో మనకు కావాల్సిన ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను ఇన్ డీటెయిల్గా ఇస్తుంటాను విత్ ప్లాట్ దగ్గర. స్టార్ట్ ఉందా మాట్లాడచ్చా? ఓకే, సో ఇక్కడ మనం వచ్చేసాం సైట్ లోపలికి. సో దీన్ని చూస్తే మనకి ఇది 40 feet రోడ్ వస్తుంది. సో చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ మొత్తం రెడ్ బ్రిక్స్తో మనకు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో మనకు 16 mm ఐరన్తో పాటు మనకు మంచి స్టాండర్డ్, ఎప్పటికైనా మన సొంత ఇల్లు కళ ఎలా అయితే కట్టుకుంటామో ఇక్కడ అలాంటి కళను మనం వెంచర్లో మనం చూపిస్తున్నాం అనమాట. మనకి ఇక్కడ ఎలాంటి సొంత ఇల్లు కళను ఎలా కట్టుకోవడానికి మనిషి ఆలోచిస్తాడో ఆ వెంచర్లో మనం అదే చేస్తున్నాము. ఒక్కసారి ఇండైరెక్ట్గా మనం లోపలికి వెళ్తే కనుక మీకు కన్స్ట్రక్షన్ లైవ్లో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ ప్లాట్ వచ్చేసి సైజ్ 166 square yardsలో మనకి 2475లో మనం బిల్డ్ చేస్తున్నాం బిల్డప్ ఏరియా అది. సో ఇక్కడ వచ్చేసి మనకు లివింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు లివింగ్ ఏరియా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి స్టేర్ కేస్ వస్తాయి మనకి. ఓకే, ఇక్కడ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్, ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. సో దీని మనకు చూస్తే మనకి మనకి టాయిలెట్స్ అండ్ వాష్రూమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ అండ్ డైనింగ్ హాల్ ఇక్కడ ప్లానింగ్ ఉంటుంది. సో యాజ్ పర్ కిచెన్ ఈ సైడ్లో కిచెన్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్ ఈ సైడ్కి, ఇది వచ్చేసి డైనింగ్ హాల్. సో చాలా యూజ్గా ఉంది మనం చేసుకోవడానికి. ఇది కంప్లీట్ కన్స్ట్రక్షన్స్లో ఉంది కాబట్టి మనకి ప్లాన్ అనేది కనిపిస్తుంది. సో మనకి ఏదైనా ఉన్నా మార్పులు చేసుకోవడానికి ఇక్కడ స్టార్ట్ చేస్తాం. సో ఇది వచ్చేసి లివింగ్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్. మనకి ట్రిప్లెస్ విల్లా అన్నాం కాబట్టి ఇది ఫస్ట్ ఫ్లోర్